సో ఉప్పల్ బాలు నీ గురించి జనాలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? హాయ్ అండి, నేనంటే ఉప్పల్ బాలు అంటే షాక్ అయ్యారా, పిచ్చెక్కారా? నేను ఉప్పల్ బాలు. టిక్ టాక్ లేపింది నేనే, ఇన్స్టాగ్రామ్ లేపింది నేనే, ఆ యూట్యూబ్ లేపింది నేనే. అన్ని లేతానే కానీ నువ్వు లేస్తలేవు. నేను లేసాను ఎప్పుడో, లేదు చాలా రోజులు అవుతుంది. బాగానే పడున్నాయి కానీ ఇది జుట్టు పెద్దదే, బాగా పెద్ద. అయితే ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నావు? అది చాలా రోజులు. మీ పెద్దదేనా? చాలా సూట్ తట్టుకోలేవు. కెమెరానా? కాదు, టాలెంట్. మనసు. చెప్పండి, ఏం కావాలి మీకు? ఏమడతా ఇస్తావు? నువ్వేమడతా ఇస్తావు. నువ్వు ఇచ్చేదాన్ని రెడీగా ఉన్నావు, తీసుకోవాలని అడగలేవు. బాలు నువ్వు చేసుకుంటావా, చేయించుకుంటావా? ఏంటిది? గడ్డం రోజు గీకుతా. నువ్వే గీకుతావు? నువ్వే గీకుతావా? నీకు ఒక్కడికేనా? ఏంటిది? నాది నేనే గీక్కుంటా. నువ్వు రోజు గీక్కుంటావా, కొట్టించుకుంటావా? నేనే వేసుకుంటా. అసలు ఉందా? చూపించమంటావా? సో అయితే ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఫ్రీ బస్ వచ్చింది. అవును. అయితే ఎన్నిసార్లు పోయినావు బస్సులో ఫ్రీగా? నేను ఇప్పుడు బస్సు ఎక్కలేదు. ఇంకా ఇప్పుడు ఫ్రీ బస్సు ఫ్రీ ఆట కదా. ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది కానీ నేను ఎక్కలేదు. ఎందుకు రానిస్తలేరా? నువ్వు పోతలేవా? నేను పోతే ఎక్కి ఎందుకు రానియరు? ఫ్రీ బస్సు నీకు ఫ్రీ బస్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఫ్రీ బస్సే అంటావు. ఫ్రీ బస్సే. నువ్వు ఆడపిల్ల అంటావు. ఆడపిల్ల మగపిల్ల కాదు, ఇస్తారు ఇక మేము సెలబ్రిటీలు కాబట్టి ఫ్రీగా. ఎన్ని సెలబ్రిటీ అని చెప్పిలా నువ్వే అనుకుంటున్నావు? ప్రపంచమే అన్నది, నేను ఒక్కడే ఎందుకు అనుకుంటా? ప్రపంచమే సెలబ్రిటీ అని, కానీ అమ్మాయి అని అనట్లేదే. మరి అమ్మాయి అని అబ్బాయి అంటారు, తేడా అంటుర్రు. అనుకోని, నో ప్రాబ్లం. అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? నవ్వుతూ చెప్తాను, అనుకోండి అలాగే. నేను ఏందో నాకు క్లారిటీ ఉంది, నాకు ఒకటి ఉంది. అయితే ఒకటి ఉందా? ఏంటిది అది? మనసు. మనసా? కానీ నీకు రెండు ఉన్నట్టున్నాయి కదా. మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయి, అయితే రెండే కనిపిస్తాయి మరి. ఫోన్లు ఒకటి మధ్యలో ఉందిలే. కనిపించకుండా పెట్టినావా? అయితే జనాలకి బాగా డౌట్ ఉన్నాయి ఏంటంటే ఉప్పల్ బాలు అసలు ఆడనా మొగనా తేడానా ఏందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కనీసం నీ దగ్గర క్లారిటీ ఉందంటావా? నువ్వేందని క్లారిటీ ఉన్నాను కాబట్టి మీ పక్కన కూర్చున్నా. క్లారిటీ లేని ఎందుకు కూర్చుంటాను? పక్కన క్లారిటీ లేకపోతే మీద కూర్చుంటావా? ఆ క్లారిటీ ఇద్దాం జనాలకనే నిన్ను పిలిపించింది. బాధ ఏం కావాలి అసలు? డౌట్ చెప్పండి. నువ్వేందో చెప్పు. ఆడనువా మొగనువా తేడాగానువా మాడగానువా? నీకు సిగ్గులేదు అరవేష్గా? మొగోడు అని చెప్పుకుంటావు అరవేష్గా? మొగోడు ఎవడైనా మొగోడు అని చెప్పుకుంటారు కెమెరా ముందు. ఇప్పుతారా? కెమెరా ముందు ఇంటర్వ్యూ కావాలన్నావు కదరా? అవును, ఇంటర్వ్యూ జనాలకు చెప్పాలి మనం. అంటే నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీ గురించి కావాలి, మా గురించి ఎవరికి ఎందుకు? 100 సార్లు చెప్పలేను. చెప్పలేడు. ఒకసారి చెప్పినావు అంటే అయిపోయింది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు భాష అంటావా? ఓకే బాలు, నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటావా అబ్బాయిని చేసుకుంటావా? అసలు నేను పెళ్లి చేసుకోనరా. ఎందుకట్లా? నా ఇష్టం, ఇంట్రెస్ట్ లేదు. సరే ఓకే, నువ్వు సెక్స్ చేస్తే అమ్మాయిలతో చేస్తావా అబ్బాయిలతో చేస్తావా? నీతో చేస్తా. నువ్వు హ్యాపీయా? చెప్పు, నువ్వు హ్యాపీయా? నేను నాట్ హ్యాపీ. మరి మూసుకో. అరే జనాలు ఎందుకురా నీకు? మరి ఎవడైనా చెక్ చేసి జనాలు చెప్పుకుంటారు దిక్కుమాల పాడుకో. సిగ్గులేదా? కాదు, నేను చెప్పుకుంటా, నేను అమ్మాయిలతో చేస్తా. నేను కూడా అమ్మాయిలతో చేస్తా. మరి అదే జనాల క్లారిటీ కావాలంటే కమెంట్. అయితే అమ్మాయిలు అంటే ఇప్పుడు నీకు హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం? నువ్వు నీతో చేస్తారా? నేను హీరోయిన్ కాదు కదా. హీరోయిన్లు అంటే ఎవరంటే ఇష్టం నీకు? ఇప్పుడు మన తెలుగులో కానీ హిందీలో కానీ. దిస్ ఈస్ రాకుల్ ప్రీత్, ఐశ్వర్య రాయ్, అనుష్క, దిస్ ఈస్ శిల్పా శెట్టి. అరే అనుష్క అంటే గుర్తొచ్చింది ఉప్పల్ బాలు. అసలు నువ్వు అనుష్క నువ్వు అనుష్క లెక్కుంటావు బాలు. నాకు తెలుసు అనుష్కలా ఉంటానని. ఎట్లా అనుష్క మీ అక్కన ఏమన్నా? ఎట్లా అలా అని కాదు, దేవుడు ఆ టచ్చర్ ఇచ్చాడు నాకు. టచ్చర్ వచ్చింది, టచ్చర్. నీ టచ్చర్ పైన నీ అభిప్రాయం ఏం చెప్పు బాలు? అసలు రియల్ చెప్పాలంటే నా టచ్చర్ కి చాలా మంది మగవాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు, నా తొడలు కానీ, నా ఫిజిక్, నా దిస్ ఈజ్ నా బాడీ, దిస్ ఈజ్ నా హెయిర్ కానీ, నా చేతులు, నన్ను చూస్తే పిచ్చెక్కుతుంది జనాలకి. చాలా మంది అడుగుతారు, బాలు నువ్వు నిజంగా ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసు, నీ అందం నీకు కనపడదు కానీ ఎంత బాగుంటుందో తెలుసు అని అడుగుతారు. అయితే బాలు ఎంతమంది అడిగారు? ఇది లేస్తుంది పైకి, లోపల కానీ లోపల. మా కెమెరామ్యాన్ వస్తాడంటే హెల్ప్ చేస్తాడా? మా కెమెరామ్యాన్ కి బాగున్నది ఆడ ముట్టుకుందామని. కెమెరామ్యాన్ కన్నా మీరే ఎక్కువ చూస్తున్నారు. చూసుడు పాడు. అది బాలు, ఇగో ఈ కండలు కానీ నీ బాడీ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. జిమ్ నువ్వు రోజు నైట్ చేసే జిమ్ వల్ల నేను ఇదంతా పాగులు చేస్తే నైట్ చేస్తాను, దాని టైమింగ్స్ ఉండదు. నైట్ టైమే ఓన్లీ 10 నుంచి 12 గంటల వరకు 2 గంటలు బాగా జిమ్ చేస్తావట నైట్ టైం. అప్పుడే చేస్తావా? నేను అసలు జిమ్ చేయను, అందుకే నువ్వు ఏమని కూడా జనాన్ని తెలుసులే. అయితే ఇప్పుడు నా గురించి కాదు బాలు, నీ గురించి చెప్పు. నువ్వు చెప్పాలి కదా జనాలు. నాదెందుకు బాను, సెలబ్రిటీ బాను. నేను ఎప్పుడు చేస్తా.
చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి? సంతూర్ సబ్బు, ఆ, డవ్ షాంపూ, ఇప్పుడు నువ్వు మేకప్లు సంతూర్ లిప్స్టిక్లు సబ్బు, ఏ వాడుతావు మేకప్ కిట్లను? ఆడోళ్ళే వాడతాం మొగోళ్ళే? బ్లాక్స్ బ్లాక్స్ వాడతాం. బ్లాక్స్. లాక్మీ వాడవా? లాక్మీ వాడతాను. లాక్మీ వాడతావా? బ్లాక్మీ వాడతావా? లాక్మీ లిప్స్టిక్ వాడతాను. లిప్స్టిక్ సబ్బు ఏమో సంతూర్ సబ్బు, హెయిర్ కు డవ్ షాంపూ, ఓకే. ముఖానికి ఫెనల్ పోరడా. పోరడా పోరడోడు పోరడా దిక్కుమల్లోడా పోరని కూడా వాడతాను. అయితే ఓకే. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా టిక్ టాక్ లా వచ్చిన కాంచెల్లి శారీలు కట్టుకొని టచ్చర్ చూసిలా అని చెప్పి టిక్ టాక్ కాంచెల్లి అడుగుతాను. అయితే నువ్వు అట్లా ఎందుకు చెప్తాను? ఇప్పుడు అబ్బాయి లాగా డ్రెస్ వేసుకొని చేయకుండా శారీలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలు డ్రెస్సులు వేసుకొని చేస్తున్నావు. అట్లా ఎందుకు చేస్తున్నావు? డిఫరెంట్ గా చేస్తే ఎవరైనా చూస్తారు, మామూలుగా చేస్తే ఎవరు చూడరు. ఇప్పుడు నువ్వు చేస్తే నేను ఎవరు చూడరు వీడియోలు. అవును, నన్ను ఎవడు చూడు. ఇప్పుడు నేను డిఫరెంట్ చేసిన నన్ను ఎవడు చూడని అంటాడు వాడు. ఇప్పుడు మీరు నాతో అయితే ఇంటర్వ్యూ అడుగుతున్నారు కాబట్టి మీరు అయితే చూస్తారు. తేడా అఫీషియల్ గా నేను ఎవరు దేకడు కూడా దేకడు. గట్లా అఫీషియల్ అడిగితే ఎవడు దేక్తలేడనే నిన్ను పిలిపించిన వాళ్ళు నేను. అందుకని నేను అయితే వచ్చాను. ఇప్పుడు తేడా అయితే నువ్వు తేడా వీడియో చూసి ట్రెండ్ అయినావు కదా. అవును, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా తేడా చేద్దాం. చేయండి. నీకోసం నేను gift నీకు తెప్పించినాం మేము. గిఫ్ట్ తెప్పించినాం. నీకు రాబోయే రీల్స్ లో రాబోయే వీడియోలో నువ్వు ఇంకా మంచి కనబడాలని మంచి కనబడాలని చెప్పి తేడాని అవమానించద్దు. ఆ? ఐఎమ్ దిస్ ఈజ్ ఐఎమ్ తేడా కాదు తేడా అని కాదు. ఫీలింగ్ దట్ నీకు ఐఎమ్ సెలబ్రిటీ. వీడియోగా బాలు నిన్ను తేడా అంటలేరు ఇవ్వలేమంటలేరు. ఏమంటలేరు. నువ్వు రీల్స్ నువ్వు చేస్తాను reels కాబట్టి నీ చేస్తావు రీల్స్ కి ఉపయోగపడే ఒకటి గిఫ్ట్ పట్టుకొచ్చినాం. ఏమంటావా? తేవయ్యా ఈ గిఫ్ట్ చేసుకొని నువ్వు ఏం ఫీల్ కాకు. రీల్స్ చేసుకో. నీకోసం ఏం రీల్స్ కోసమే మాత్రమే. ఇగో నీకు చర్మ సౌందర్యానికి సరిపోయే లిప్స్టిక్, శారీ, గాజులు, లిప్స్టిక్ ఇయో. వీటిని నువ్వు రీల్ చేసి మాకు ట్యాగ్ చేయాలి మళ్ళీ దీని మీద. సారీ నాకేనా? నీకే. ఇప్పుడు కట్టుకుంటావా? కాదు, చీర పాత చీర లాగుంది. పాత చీర కాదు, కొత్తది. పాతది ఇష్టం కనబడుతున్నావు బాను. ఓకే బాలు ఇప్పుడు కట్టుకుంటావా? మరి కట్టుకొని రా, మనం తేడా ఇంటర్వ్యూ చేద్దామా? ఎందుకు తేడాగా రీల్స్ చేద్దాం. రీల్స్ కాదు, మనం ఇప్పుడు మనం వీళ్ళు అయితేనే కదా ఇంటర్వ్యూ పోతా అన్నావు. తర్వాత కట్టుకుంటలే. మరి ఇంటర్వ్యూలో మనకు ఇప్పుడు ఇంటర్వ్యూలో కట్టుకుంటేనే ఫ్రెండ్స్ ఈ ఛానల్ వాళ్ళు నాకు చీర ఇచ్చారు, ఇది కట్టుకుని వీళ్ళు ఈ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను కూడా చెప్తాను. ఓకే బాలు, పక్కన పెడదాం. ఏం పట్టుకొని కూర్చుంటే అంతసేపు బరువు అవుతుంది నీకు. పర్వాలేదు, అలవాటేనా నీకు? పట్టుకుని అలవాటు. ఏంటి సీరియల్? ఓకే ఓకే. అయితే ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారు. ఎంతమందిని చూసి ఇప్పటివరకు? చాలా మందిని చూస్తున్నారు. వాళ్ళు నీకు నచ్చలేదా, నీకు వాళ్ళు నచ్చలేదా? మీరు నాకు నచ్చట్లేదు. మీరు నన్ను ఎందుకు వెళ్తాను? నేను పెళ్లి సంబంధానికి రాలే. వాళ్ళు నచ్చిలా నీకు? ఇట్లా పెట్టినప్పుడు అరే బాగా అరే వీడియో తీయమంటుండు. లేదు అక్కడ పెట్టా, ఆడ పెట్టమంటున్నావా? బాగానే ఊపుతున్నావు కదా. ఊపి ప్రాక్టీస్ అయింది. ఇది కూడా చెప్పాను. సారీ బాగుంది. కప్పుకో, కలర్ ఇట్లా కప్పుకో, మీద కప్పుకో, గిట్ల వేసుకో, గిట్ల పక్కకి వేసుకో మీద. అయితే ఇప్పుడు వీడియోలు బాగా ట్రెండ్ అవుతాయని ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా నా టచ్చర్ చూసిలా అని చెప్పి. ఎందుకు అట్లా టచ్చర్ గురించి నువ్వు ఎక్కువ ఓన్లీ టచ్చర్ పైననే నువ్వు శారీ కట్టుకొని సగం సీరియల్ కట్టుకొని టచ్చర్ చూసిలా భయపడాలి అని చెప్పి జనాలను భయపెడుతున్నావా? జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. జనాలకు నా టచ్చర్ చూసి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా. అలా కట్టుకుంటున్నా అంటే నా టచ్చర్ కోసం కదా. షాక్ అయ్యారా ఐఎమ్ టచ్చర్ అంటే చచ్చిపోతారు జనాలు. బాలు నీ రేట్ ఎంత ఒక ఇంటర్వ్యూకి? 5,000. 5,000. రాబోయే రోజుల్లో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు బాలు? అవును. బిజినెస్ రోజుకి ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు బిజినెస్ అంటే నువ్వు గిరాకీ బట్టి వస్తుంది బిజినెస్. వాళ్ళు బిజినెస్ లో వాళ్ళు నీ దగ్గరికి పోతారా, నువ్వు వాళ్ళు నీ దగ్గరికి వస్తారా, నువ్వు వాళ్ళ దగ్గరికి పోతావా? వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఏం బిజినెస్ అది? బిర్యానీ ప్యాంట్ పెడదాం అనుకున్నా. బిర్యానీ ప్యాంట్ అని ఏమో బిజినెస్. వాళ్ళు నా దగ్గరకు వస్తారంటే నేను ఇంకేదో అనుకుంటున్నా. ఉప్పల్ బాల్ బిర్యానీ. ఉప్పల్ బాల్ బిర్యానీ ఎట్లా ఎవరు పెడతారు బిర్యానీ? నేను దిస్ ఈజ్ ఇంగ్లీష్ లో మొత్తం ఇంగ్లీష్ లో చెప్పు స్టార్టింగ్ నుంచి. ఐఎమ్ దిస్ ఈజ్ ఉప్పల్ బాలు వైజాగ్ సత్య. నో వేర్ యువర్ స్టార్టింగ్ బిజినెస్. ఐఎమ్ దిస్ ఈజ్ బిర్యానీ పాయింట్. లొకేషన్ ఐఎమ్ దిస్ ఈజ్ యూసుఫ్గూడ. ఇప్రాం రీచ్ అండ్ రోడ్ పైన. ఓకే. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్. దీనికి 4 నెంబర్స్ ఓనర్స్. పార్ట్ 1 నేను, పార్ట్ 2 సత్య, పార్ట్ 3 స్వాతి నాయుడు, 4th లో ఇంకో అబ్బాయి. పార్ట్లు పెడతారా బిజినెస్ పెడతారా? బిజినెస్ పెడతాం. ఓకే. ఎట్లా మన ఇప్పుడు సర్వ్ చేసేటోళ్ళు అమ్మాయిలా అబ్బాయిలా?
అయితే సర్వ్ చేయడానికి ఎవరిని పెడదాం అనుకుంటాను. స్వాతినాన్ని వైజాగ్ అయితే సర్వీస్ చేస్తారు. ఏం సర్వీసు? నేను గల్లకాడ చెప్పుకుంటా. గల్లకాడ కూసుకొని గల్లలు వేసుకుంటావా పైసలు? గల్లలు వేసుకుంటావా? అబ్బాయి ఏమో సప్లై చేస్తుంటారు. అచ్చా, గల్లకాడ కూర్చొని గల్లలు వేసుకుందామని. స్వాతి ఏమో సప్లై చేస్తుంటారు. అమ్మా, స్వాతినాయుడు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు స్వాతినాయుడిని నువ్వు సర్వ్ చేసే కానీ ఎందుకు పెడుతున్నావు? స్వాతినాయుడిని చూసి రావాలని. ఆమెను చూసి ఎక్కువ మంది వస్తారని. ఓకే, ఎక్స్పోజింగ్ చేస్తుందా మరి సర్వీస్ చేస్తుందా? ఏదైనా జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కదా, అట్లా. ఓకే, మీరు వీడియోలలో కాకుండా బయట కూడా జనాలను ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యారంటావు. చాలా పెద్దది బాను నీది. బాలు నీ మనసు పెద్దది అంట, చాలా పెద్దది బాలు. ఏం చెప్తావు చెప్పు, వాడిని పొగుడుతాండు ఒక పక్క. నాకు పెద్దదని నాకు తెలుసు, వాడు చూసిండు కాబట్టి. మనసు 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 మనసు. మా కెమెరామ్యాన్ కి అయితే నీ మీద మనసు పడ్డది. మనసు పడ్డది ఆయనే. వానికి ఏమో కానీ మీకు ఇద్దరికే ఉంది. ఊరి పాడుగాను ఒకటే చూస్తుంది నా అప్పటి నుంచి కెమెరా చూస్తున్నావు గాను. మైక్ పెడతా అంటుండు. నీకు మైక్ ఉందారా? ఉందిరా. లేదు, నీకు మైకుల్ని పని చేయాలి, చిన్న మైక్. జీవితం మా మైకులు చూసినావు అనుకో, నువ్వు భయపడుతావు చెప్తున్నావు అని. అర్థమైందిలే, మనకి మళ్ళీ మైక్ ఉన్నా ఒకటే. అది పనికి మారిందా నువ్వెట్లా డిసైడ్ చేస్తావు వాళ్ళు? చూస్తే నాకు అర్థమవుతుంది ఏది గుర్తు చేస్తే అర్థమవుతుంది, చూస్తే ఏం అర్థం కాదు వాళ్ళు. ఎంతమంది చేసినావు? చెప్పాను నేను స్టిల్ వర్జిన్. నువ్వు మూసుకో, నువ్వు అర్జున్ గా తొక్కగా అంతే. నేను మూసుకొని ఉన్నా, తెరుచుకొని ఉన్నా. సాతి ఉందని మా కెమెరామ్యాన్ కి స్వాతినాయుడు మనసు పడ్డట్టుంది. ఇంకో కెమెరామ్యాన్ ఆయనే, ఆయన గుర్తు పెద్దదే. ఆయన పేరు చెప్పు. మధు. అయ్యే మధు, నీ గుర్తు చాలా పెద్దది రోజు. ఆయన కూడా మీ ఉప్పలే కలువులు కలువురి రాత్రికి. నువ్వు కలవవా? నేను రాత్రికి కలవ, డే టైం కలుస్తా. నువ్వు ఎప్పుడు కలవలే.